నువ్వే కావాలి పార్ట్ 5. ఇక జయరామ్కి అయితే వాళ్ళ అబ్బాయి గురించి తెలిసిందే కాబట్టి ఇంకేం మాట్లాడకుండా అప్పటికి తినడంతో కాల్ వస్తూ ఉంటే మాట్లాడుతూ తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఫ్రెష్ అయ్యి వచ్చిన విక్రమ్ తల్లి వడ్డించడంతో తిని ఇక మాట్లాడేలోపు గుడ్ నైట్ మామ్ అని చెప్పి గదిలోకి వెళ్ళి యశ్వంత్కి కాల్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. హాస్టల్లో సీతకి రూమ్మేట్ అయిన మానస మాట్లాడిన కాసేపట్లో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఊరు నుండి ఇలా హాస్టల్లో ఉండడం సీతకి ఇబ్బంది అయినా బాగా చదువుకుని చెల్లి తమ్ముడిని బాగా చదివించాలని పట్టుదలతో ఆ రోజు హాస్టల్ మొత్తం అంతా సర్దుకుని రేపు కాలేజీకి వెళ్ళాలని కాలేజీకి కావాల్సినవన్నీ బ్యాగులో పెట్టుకుని ప్రెసిడెంట్ గారితో ఒకసారి మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది. సీత మానస ఇద్దరు కూడా హాస్టల్ మెస్కి వెళ్ళి తిన్న తర్వాత వార్డెన్తో మాట్లాడాలని మానసను తీసుకుని వార్డెన్ దగ్గరికి సీత వెళ్తుంది. వార్డెన్ ఏం పని నాతో అని అడుగుగా, మేడం నేను పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటున్నా, పర్మిషన్ అని చిన్నగా సీత అడిగేసరికి, ఏమనుకుంటున్నావు అమ్మాయి, పర్మిషన్ ఇవ్వడం కుదరదు అని అంటుంది. ఇక సీత చాలా రిక్వెస్ట్ చేసేసరికి నైట్ 8 అయ్యేసరికి హాస్టల్ లేకపోతే ఎలవ్ చేయను అని వార్డెన్ చెప్పడంతో సంతోషంగా సీత ఒప్పుకుంటుంది. దగ్గరే ఉన్న కాఫీ షాప్లో వర్క్ చేయాలని సీత డిసైడ్ అయ్యి వాడికి పర్మిషన్ కూడా అడుగుతుంది. మానస ఎందుకు అని అడగగా తన గురించి బ్రీఫ్గా చెప్పడంతో ఇంకా ఏమీ మాట్లాడదు. నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజ్కి మానస సీత హడావిడిగా కాస్త కంగారుగా బయలుదేరుతూ కాలేజ్కి చేరుకుంటారు. కాలేజ్కి వెళ్ళగానే షాకింగ్ విషయం ఏంటంటే అప్పటికి ర్యాగింగ్ జరుగుతుందని ఎంత భయపడ్డారో అక్కడికి వెళ్ళగానే ర్యాగింగ్ గట్రా ఏమీ జరగకుండా చాలా పీస్ఫుల్గా ఎవరు వర్క్లో వాళ్ళు ఉంటూ కొందరు గుంపులుగా మాట్లాడుకుంటూ కాలేజ్ మొత్తం హడావిడిగా ఉంటుంది. సీతకు అలాగే మానసకు మొదటి నచ్చిందే అది ర్యాగింగ్ లేకపోవడంతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుని అటెండర్ ద్వారా క్లాస్ రూమ్ తెలుసుకుని వాళ్ళ క్లాస్లో కూర్చుంటారు. ఒక్కొక్కరుగా అందరూ వస్తూ పరిచయాలు కూడా అవ్వడంతో పెద్దగా క్లాసులు లేకపోవడంతో ఆఫ్టర్నూన్ ఇక సీత మానస ఇక హాస్టల్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన థింగ్స్ తెచ్చుకోవాలని వార్డెన్ని పర్మిషన్తో దగ్గర ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్తారు. అలా సీత మానస ప్రతిదీ షేర్ చేసుకుంటూ హ్యాపీగా టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు. ఒకరోజు అలాగే కాలేజీకి సీత వెళ్తూ ఉండగా కారు ఒకటి ఫాస్ట్గా వచ్చి సీత పక్క నుండి పోతుంది. జరిగిన చర్యకు సీత అలాగే మానస షాక్ అయి అలాగే చూస్తూ ఉండిపోతారు. సీత పక్కనే నిలబడడంతో మానస వాళ్ళ పేరెంట్స్ వస్తే కాలేజ్ దగ్గరలో పార్కింగ్ ఏరియాలో మాట్లాడుతూ ఉండగా సడన్గా సీత పక్క నుండి కారు వెళ్ళి అక్కడ బురదన్నది చూసుకోకుండా డ్రైవ్ చేయడంతో ఆ బురద వచ్చి సీత డ్రెస్ మీద పడడంతో అది కాక అంత దగ్గరగా కారు వెళ్ళేసరికి షాక్లో సీత కూడా ఉండిపోతుంది. దూరం నుండి చూస్తున్న మానస ఫాస్ట్గా వచ్చి ఇక కారు వాళ్ళని తిడుతూ ఉంటుంది. ఇక కార్ సైడ్ మిర్రర్ నుండి చూసి రాధా కారు దిగి నువ్వు కారు పార్క్ చేయు, నేను ఇప్పుడే వస్తానని చెప్పి సీత దగ్గరికి రాధి వచ్చి ఐఎమ్ సారీ అండి, మా డ్రైవర్ చూసుకోలేదు అని అంటే పర్వాలేదు అని అంటుంది. అలా కాదు, డ్రెస్ మొత్తం పాడైపోయింది కదా అంటే ఇక్కడే హాస్టల్లో ఉంటున్నా వెళ్తానండి అని సీత అంటున్నా కూడా మార్నింగ్ ఇంపార్టెంట్ క్లాసెస్ ఉంది కదా ఎలా మిస్ అవుతారు, నేను మన క్లాస్లో మిమ్మల్ని చూశాను, మీ బ్రాంచే సేమ్ క్లాస్మేట్ని, నా పేరు రాధా, రండి ఫ్రెష్ డ్రెస్ వాష్ చేసుకుందరు అని కాలేజ్ వేరే వైపు నుండి వాళ్ళ పర్సనల్ రూమ్లోనికి రాధా సీతని తీసుకుని వెళ్తుంది. సీత వెళ్ళాలా వద్దని కాసేపు ఆలోచించి మానస కూడా చెప్పడంతో ధైర్యంగా రాధ వెనకాల ఇక గదికి వెళ్ళి డ్రెస్ వాష్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే రాధకి ఫోన్ రావడంతో సీత ఇప్పుడే వస్తా అని చెప్పి రూమ్ నుండి బయటకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ యశ్వంత్ పిలవడంతో తన దగ్గరికి వెళ్తుంది. సీత డ్రెస్ క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ దగ్గర నిలబడి ఆరబెడుతూ ఉండగా సడన్గా డోర్ ఎవరో ఓపెన్ చేయడంతో ఒకసారి సౌండ్ వచ్చిన వైపు చూసి ఎదురుగా విక్రమ్ని చూసి వెనక్కి తిరుగుతుంది. ఎవరు అమ్మాయి వాళ్ళ పర్సనల్ రూమ్లో ఉండడం విక్రమ్కి కోపం వచ్చిన పొడుగు జడతో బ్యాగ్ కూడా అట్రాక్ట్ చేయడం, చుడిదార్లో కూడా ఫిగర్ కరెక్ట్గా తెలియడంతో చూస్తూ ఉంటాడు. సౌండ్ రాకపోవడంతో వెనక్కి తిరగాలని ఓరగా సీత చూస్తూ ఎవరు మీరని దవేస్తూ ఉంటుంది. నా రూమ్కి వచ్చి నన్ను ఎవరు అంటున్నావేంటి అని సీతను ఏకాదిగా చూస్తూ అడుగుతూ ఉంటే విక్రమ్ చూపులకు కాస్త ఇబ్బందిగా సీత తన దుప్పట్టాను తీసుకోవాలని ట్రై చేస్తుంది. ఆ ఛాన్స్ విక్రమ్ ఇవ్వకపోగా సీత చేతులు పట్టుకోవడంతో వదలండి అని గింజుకుంటూ ఉంటుంది. పర్మిషన్ లేకుండా నా గదిలోకి వచ్చిందే కాక ఎందుకు ఇలా అరుస్తున్నావు అని విక్రమ్ సీరియస్గా అనేసరికి ఇది మీ గది కాదు, రాధా డ్రెస్ వాష్ చేసుకోమని నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది, పార్టీ సారీ అండి నేను వెళ్తున్నా అని చెప్పి సీత విక్రమ్ చేతి నుండి విడిపించుకోవాలని ప్రయత్నించిన విక్రమ్ ఆ ఛాన్స్ అస్సలు ఇవ్వడు.
బేలగా విక్రమ్ వైపు చూస్తూ ప్లీజ్ వదలండి అని సీత అనడంతో సీతని తదేకంగా చూస్తూ ఐ వాంట్ యూ అని డైరెక్ట్గా విక్రమ్ నుండి వచ్చిన మాటకి షాక్లో సీత నీలిక్కుపోతే ఏం మాట్లాడుతున్నారు అని అంటే ఎంత డబ్బు కావాలన్నా ఇస్తా నాతో టైం స్పెండ్ చేయి అని విక్రమ్ మాట కంప్లీట్ చేయకముందే సీత చేయి విక్రమ్ చెంపను తాకుతుంది. అంత ధైర్యంగా తనని ఇప్పటి వరకు ఎవరు కూడా టచ్ చేయలేకపోవడంతో విక్రమ్ ఈగో దెబ్బతిని దాని డ్రెస్ స్టైల్ బట్టి మిడిల్ క్లాస్ అమ్మాయిని అర్థం చేసుకుని నువ్వు మిడిల్ క్లాస్ అమ్మాయివి, చాలా అవసరాలు ఉంటాయి కదా, నీకు కోరినంత డబ్బు నేను ఇస్తా, ఆ గర్ల్ ఫ్రెండ్గా ఉంటావా అని విక్రమ్ అడుగుతాడు. మీరు వదులుతారా లేదా అని సీరియస్గా చూస్తుంది సీత. ఏంటే ఎక్కువ చేస్తున్నావు, నా చెంప దెబ్బ కొట్టావు, దీనికి రివెంజ్ మామూలుగా ఉండదు తెలుసా, హోయామాయ్ అని అనడంతో అని తన కళ్ళలోకి సూటుగా చూస్తూ అడిగేసరికి మీరు ఎవరైనా సరే ఇలా ఆడపిల్లని అడగడం తప్పు అని సీత అంటుంది. ఇక చూడమ్మాయి చూడు అమ్మాయిల మెంటాలిటీ నాకు బాగా తెలుసు, నీకు ఎంత కావాలో అడుగు, అంతకి డబ్బులు ఇస్తాను నేను, చెప్పేది విను, నీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా లగ్జరీగా కూడా నువ్వు బతకొచ్చు ఈ కాలేజ్లో, ఇంత మంచి ఆఫర్ ఎవరు కూడా నీకు ఇవ్వరు, నేను ఇంతవరకు కూడా ఎవరిని కూడా ఇలా అడగడమే లేదు, నేను చూడగానే బాగా నచ్చావు అందుకే బెస్ట్ ఆఫర్ ఇస్తున్నా అని విక్రమ్ అనేసరికి చూడండి వింటున్నా కదని మీరు ఏదంటే అది మాట్లాడితే ఊరికనే రకం అసలే కాదు, మీరు ఎవరైనా అవ్వచ్చు, నా వ్యక్తిత్వం మీద మీకు నచ్చినట్టు మీరు మాట్లాడుతూ ఉంటే నేను కామ్గా ఉండను, ఒక దెబ్బతో పోయేదానికి ఇంకా గొడవ చేసుకోకండి, మర్యాదగా నాకు దారివ్వండి అని కోపంగా అరుస్తూ ఉంటుంది. సీత ఏంటి ఎక్కువ టెక్కు చూపిస్తున్నావు, ఈ విక్రమ్ అంటే ఏంటో నీకు చూపిస్తా అని తన నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని ముద్దు పెట్టాలని ప్రయత్నిస్తూ ఉండగా డోర్ సౌండ్కి వినపడడంతో ఎవరా అని చూస్తూ ఇక్కడే ఉండు, కదలావో ఏం చేస్తానో అని విక్రమ్ అన్నా కూడా సీత అవేమీ పట్టించుకోకుండా తన దుప్పట్టాను కాలేజ్ బ్యాగ్ను తీసుకుని విక్రమ్ వెనకాల నిల్చుంటుంది. డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా ఉన్న రాధను చూసి నువ్వేంట్రా ఇక్కడ అని అంటే అన్నయ్య నా ఫ్రెండ్ లోపల ఉంది, డ్రెస్ పాడైపోతే నేనే పంపించా అని అంటే ఓ అవునా సరే అని తనకి దారిచ్చి డ్రెస్ అయితే రాధ తన రూమ్లో ఉన్న కబోర్డ్ నుండి ఇస్తూ ఉంటే నాకు వద్దండి, డ్రెస్ కూడా ఆల్మోస్ట్ ఆరిపోయింది, మిగతాది నేను దుప్పట్టతో కవర్ చేసుకుంటా అని దుప్పట్టతో వీలైనంత వరకు కవర్ చేస్తూ బాగానే ఉంది కదా అని అడగా ఓకే బట్ డ్రెస్ వేసుకోవచ్చు కదా ప్రాబ్లం ఏముంది అంటే లేదు, ఫ్రెండ్షిప్ అయినా మీ హెల్ప్ అయినా సరే ఎంతలో ఉండాలో నాకు లిమిట్స్ నాకు తెలుసు అని విక్రమ్ని చూసి చెప్తూ బయటికి నడుస్తుంది. అని తనతో ఏమైనా అన్నావా అంటే అయినా మన పర్సనల్ స్పేస్లోకి తనని ఎందుకురా తీసుకొచ్చావు అని సీరియస్గా విక్రమ్ అడిగేసరికి ఇక నీళ్ళు నమ్ముతూ అది అన్నయ్య ఫ్రెండ్ ఇబ్బంది అందరి ముందు బాగోదుకు అని చెప్తూ ఉంటే సరే నువ్వు వెళ్ళు క్లాస్కి అని సీరియస్గా చెప్తాడు. దేవుడా అనుకుని ఇక క్లాస్కి వెళ్ళి తన సీట్లో కూర్చొని ఊపిరి పీల్చుకుంటుంది. కాసేపటికి సీత దగ్గరికి వచ్చి అన్నయ్య ఏమైనా ఇబ్బంది పెట్టాడా సారీ అని అంటే లేదు ఏమీ ఇబ్బంది పెట్టలేదులే అని చెప్పి ఇంకా ఏమీ తనకి చెప్పడం ఇష్టం లేక మౌనంగా ఉంటుంది రాధ. ఇక రాధ కూడా ఏమీ పెద్దగా ప్రశ్నలు అయితే వేదు. మానసతో సీత మాట్లాడుతూ ఉండగా క్లాసెస్ కూడా స్టార్ట్ అవడంతో ఇక బుద్ధిగా క్లాసెస్ వింటూ అప్పటికైతే విక్రమ్ని మర్చిపోతుంది. కానీ విక్రమ్ మాత్రం రాధ క్లాస్మేట్ అమ్మాయి అని తెలుసుకుని ఇక ఎలాగున్న దారిలోకి రాదో చూస్తా అని ఈవిల్ స్మైల్స్తో వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్గా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడు. ఇది రోజు ఎపిసోడ్ లైక్ ద వీడియో నెక్స్ట్ వీడియో లాంగ్ ఇవ్వడు. అప్పటికైతే విక్రమ్ని మర్చిపోతుంది. కానీ విక్రమ్ మాత్రం రాధా క్లాస్మేట్ అమ్మాయి అని తెలుసుకుని ఇక ఎలా నా దారిలోకి రాదో చూస్తా అని ఈవిల్ స్మైల్తో వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్తాడు. విక్రమ్ ఆఫీస్కి వెళ్ళిన వెంటనే తను చేయవలసిన పని చేస్తూ ఉన్నా కూడా అతని ధ్యాస మొత్తం సీతనే నిండిపోతుంది. ఒక్కసారిగా తల విజిల్చి ఆ పొగరబోతు ఎందుకు నాకు గుర్తుకు వస్తుందని అయినా దాని ఐస్ మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి అని మనసులో అనుకుని వర్క్పై శ్రద్ధ పెట్టి చేస్తూ ఉంటాడు. అప్పుడే జయరామ్ ఫోన్ చేయడంతో వాట్ డాడ్ అని అంటే కమ్ టు మై క్యాబిన్ అని జయరామ్ చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఈ టైంలో ఎందుకని చేసిన వర్క్ సేవ్ చేసి ఇక జయరామ్ క్యాబిన్ వైపు విక్రమ్ వెళ్ళేసరికి సీరియస్గా జయరామ్ ఏదో ఫైల్ చూస్తూ కనిపిస్తాడు. డాడ్ వాట్ హ్యాపెనింగ్ అని అడగడంతో ఫైల్ ఒకసారి చెక్ చేసావా, ఇలా ఎలా జరిగింది అని అనడంతో ఏమైంది ఎందుకంత సీరియస్గా ఉన్నారు అని అడుగుతాడు. చూసావా ఈ ప్రాజెక్ట్ అకౌంటు ఎవరు చూసారు, ఈ అకౌంటు చాలా తప్పుగా ఉంది, ఒకసారి చెక్ చేసి ఫైనలైజ్ చేయి అని సీరియస్గా జయరామ్ చెప్పేసరికి ఆ ఫైల్ను చూసి అది మాట్లాడకుండా
అది యశ్వంత్ చేశాడని తెలిసి ఇంకా ఏమీ మాట్లాడకుండా విక్రమ్ తన క్యాబిన్కి వచ్చి అకౌంట్ అంతా మరొకసారి కరెక్ట్ చేస్తూ ఉంటాడు. అంతా పూర్తయ్యేసరికి లంచ్ టైం అవడంతో క్యాబిన్లోకి వచ్చిన యశ్వంత్ని చూసి ఏంట్రా ఇది అని కోపంగా అనేసరికి సారీరా అది ఏదో అని సమాధానం చెప్పేలోపే షడప్, వర్క్ విషయంలో సీరియస్గా ఉండాలని తెలీదా? నీ వల్ల నేను డాడీ దగ్గర ఏమీ మాట్లాడలేకపోయాను. ఈసారి రిపీట్ అయితే నేను అసలు ఊరుకోను చెప్తున్నా అని విక్రమ్ సీరియస్గా చెప్తాడు. సరేరా బావా, ఆకలవుతుంది రారా వెళ్దాం అని అనడంతో సరే పద అని ఇద్దరు కూడా పర్సనల్ గదిలోకి వెళ్ళి లంచ్ పూర్తి చేసి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత వర్క్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డే సీత అలాగే మానస ఇద్దరు కూడా కాలేజీకి వచ్చేసరికి విక్రమ్ చుట్టుపక్కల ఎక్కడ కనిపించడు. సీత ఊపిరి పీల్చుకుని నెమ్మదిగా వాళ్ళ రూమ్ వైపుగా నడుస్తూ ఉంటుంది. ఏంటి వెతుకుతున్నావు అని మానస అడిగితే ఏమీ లేదులే పద అని ఇద్దరు కూడా క్లాస్లోకి వెళ్తారు. ఇక అరగంటకు లెక్చరర్ వచ్చి క్లాస్ స్టార్ట్ చేస్తారు. లెక్చరర్ క్లాస్ స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్ అవుతుంది అనగా అక్కడికి అటెండర్ వచ్చి ఎక్స్క్యూజ్ మీ సార్ అని లెక్చరర్ని పిలిస్తే అందరూ అతని వైపు తల తిప్పి చూడగా అది సీత అనే అమ్మాయిని ప్రిన్సిపల్ సార్ పిలుస్తున్నారు అని అంటారు. అయినా సీత వైపు చూసి సీత సార్ పిలుస్తున్నారంట వెళ్ళు అని అంటారు. అప్పటి వరకు తన పేరు కాదన్న సందిగ్ధంలో ఉన్న సీత అది తననే అని తెలిసి వెళ్ళింది. ఇక వెనక నుండి చూస్తున్న అందరూ కూడా జడని చూసి ఫిదా అయిపోతూ ఉంటారు. ఆడవాళ్ళు అయితే అమ్మాయిలు అయితే కుళ్ళుకుంటూ ఉంటారు. ప్రిన్సిపల్ రూమ్ ఆల్రెడీ తెలిసి ఉండడంతో తొందరగా వెళ్తుంది సీత. వెళ్ళింది కానీ ఎందుకు పిలిచారన్న భయంతో కాస్త టెన్షన్గా తన వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చిందో ఏమో అని అనుకుంటూ ఉండగానే మే కమిన్ సార్ అంటూ డోర్ నాక్ చేస్తూ సీత వాయిస్ లోపలికి వచ్చేసరికి చైర్లో కూర్చున్న అతను పెదవిపై ఈవిల్ స్మైల్ వస్తుంది. కమింగ్ అంటాడు సీరియస్గా. అది ప్రిన్సిపల్ వాయిస్ కాదని తెలుసుకున్న సీత లోపలికి వచ్చి చైర్లో కూర్చున్న అటువైపు తిరిగి ఉన్న వ్యక్తిని చూసి సార్ పిలిచారంట అని అంటుంది. కంగారు లోపల అదుపు పెట్టి బయట పడనీయకుండా వీలైనంత ధైర్యంగా మాట్లాడుతూ అప్పటి వరకు అటు తిరిగి ఉన్న వ్యక్తి విక్రమ్ ఇటువైపు తిరిగేసరికి ఒక్కసారిగా తెలీదు అక్కడ ఉన్నదే విక్రమ్, ప్రిన్సిపల్ కాదని ఇంకెవరైనా ఉన్నారని చుట్టూ చూస్తూ ఉంటుంది సీత. మొదటిసారిగా చూసినప్పుడే ఫ్లాట్ అయిన విక్రమ్ తనని చూడగా కళ్ళతోనే ఎదురుగా ఉన్న సీతను అమాంతం స్కాన్ చేస్తూ ఉంటాడు. డార్క్ కలర్ డ్రెస్లో వైట్ కలర్ స్కిన్ టోన్తో ఆమె అందం మరింత రిఫ్లెక్ట్ అవుతూ మెడలో ఉన్న నల్లదారానికి ఉన్న డాలర్ బంగారం కూడా ఇవ్వలేని అందాన్ని ఇస్తుంటే అలాగే కిందకి చూస్తాడు. సన్నగా నాజుగ్గా ఉన్న నడుము లూజ్గా ఉన్న డ్రెస్లో కూడా పర్ఫెక్ట్గా షేప్ కనిపిస్తూ ఉంటే విక్రమ్ చూపు అక్కడే నిలిచిపోతుంది. అతను అంతగా తనను చూస్తూ ఉండడంతో సార్ అని అతన్ని పిలుస్తుంది. ఇక వైట్ షర్ట్ మీద బ్లాక్ బ్లేజర్ జీన్స్ అంతవరకు మాత్రమే కనబడుతున్నాడు కూర్చోవడం వల్ల. సీతకి అప్పటి వరకు తననే చూస్తూ ఉన్న విక్రమ్ సీత పిలుపుకి స్పృహలోకి వచ్చి చైర్ని జరిపి ఆమెను సూటిగా చూస్తూ వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అంటాడు. సీరియస్గా సీత సార్ అని సమాధానం చెప్తుంది. వాట్ ఈజ్ యువర్ ఏజ్ అని అడగగా సార్ అంది అర్థం కాక. ఐ సెడ్ యువర్ ఏజ్ అసహనంగా కోపంగా ప్రదర్శిస్తూ 19 సార్ అంటుంది విసురుగా. స్టేటస్ అడుగుతున్న అతన్ని చూస్తుంది సీత. అసలేంటి ఇతను ఎలా అడుగుతున్నాడు, నాకు రిపీట్ చేయడం నచ్చదు అన్నాడు ఈసారి గట్టిగా మరింత సీరియస్గా. లోయర్ మిడిల్ క్లాస్ స్టేటస్ మాది భయం తగ్గించి కోపంగా చెప్పింది సీత. ఆమె మాటల్లో వచ్చిన తేడాను చూస్తూ చైర్ల నుంచి లేచి దగ్గరికి వచ్చి అతని దగ్గరకు వస్తున్నా భయపడకుండా అలాగే చూస్తుంది సీత విక్రమ్ వైపు. ఆమె దగ్గరగా ఉన్న విక్రమ్ ఆమె నుండి చందనం పరిమళం వస్తూ ఉంటే అది మరింతగా అతన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ పరిమళం ముందు విక్రమ్ రోజు వేసుకునే పెర్ఫ్యూమ్ కూడా అతనికి నచ్చదు. ఆమెకు ఇంచ్ గ్యాప్లో నిలబడి పాకెట్లో చేపెట్టుకొని అతను పదే పదే అంత గుచ్చిగుచ్చిగా చూస్తూ ఉంటే కోపం వచ్చి ఎందుకు పిలిచారు అని అడుగుతూ ఉంటుంది. విసురుగా లాగి భుజం మీదుగా చేతులు లాక్ చేస్తాడు అతడు. అలా రియాక్ట్ అయ్యేసరికి భయంతో బిక్క చచ్చిపోయి సీత కనురప్పులు గట్టిగా మూసేసుకుంటుంది. ఆమె గుండె చప్పుడు పెంచే అంత దగ్గరగా ఉన్న అతను ఆమె భయాన్ని ఎంజాయ్ చేస్తుంటే సీతకి ఎలాంటి సౌండ్ అతని నుండి రాకపోవడంతో చేతులు దించేసి చూస్తుంది సీత. అతను తనకి అంత దగ్గరగా ఉండేసరికి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది కోపంగా. అందంగా ఉన్న కళ్ళు మరింత అందంగా కనబడుతున్నాయి కోపంగా. సీత చూసినా కూడా రెస్పెక్ట్ ఏది కోపంగా అడిగాడు ఈసారి. సార్ ఎందుకు పిలిచారు సార్ అంది. నీకు బాగా పొగరు అనుకుంటా కదా, అందుకే నా ముందు అంత ధైర్యంగా మాట్లాడుతున్నావు అని ఈసారి విక్రమ్ అనేసరికి
ఎంత ధైర్యం ఉంటే నన్ను అలా మాట్లాడుతున్నావు? నా ముందు నిలబడాలంటే వణుకుతారు అందరూ. అలాంటిది నన్ను నోటికి వచ్చినట్టు తిట్టి నాపై చేయి చేసుకుని అన్ని మాటలన్నా కూడా నిన్ను అంత తేలిగ్గా వదిలేస్తానని అనుకున్నావా? ఈ విక్రమ్ కృష్ణ అంటే ఏమిటో నీకు తెలిసేలా చేస్తాను. నా పేరు తలుసుకోవాలన్నా భయపడేలా చేస్తాను. సూటిగా చూస్తూ డెడ్లీ వార్నింగ్ ఇస్తాడు విక్రమ్. అతని మాటల్లో అతను ఎంత పవర్ఫుల్ పర్సన్ అనేది తెలిసి ఆడపిల్లల్లో ఉండే సహజమైన భయంతో చిన్నగా శరీరం సివరింగ్ అవుతూ భయపడుతూ ఉంటుంది. సీత దగ్గరగా అతను కోపంగా చూస్తూ ఉంటే వణుకుతుంది. ప్లీజ్ సార్, ఆ రోజు జరిగింది మీకు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు అని నచ్చ చెప్పాలని చూస్తుంది. అంటే తప్పు నాదంటావా అని విక్రమ్ సూటిగా అడిగితే, అంతేకాదు సార్, ఆడపిల్ల దగ్గర ఎలా మాట్లాడాలో మీరు మాట్లాడుకుంటే నేను కూడా మీకు రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని. కానీ మీరు అలా మాట్లాడలేదు, అందుకే అలా చేయాల్సి వచ్చింది అని అంటుంది. అమ్మాయి మాట్లాడినంతసేపు ఆమె నుండి చూపు తిప్పకుండానే మాట్లాడుతూ చూస్తూ ఉంటాడు విక్రమ్. సీత మాత్రం నాన్ స్టాప్గా మాట్లాడుతూ ఉంటుంది. షట్ యువర్ బ్లడీ టాక్స్. లోయర్ మిడిల్ క్లాస్ అమ్మాయివి ఇంత పగరు అస్సలు ఉండకూడదు. ఏం చేసుకునే నీకు ఇంత పగరు? ఒంటి మీద కేజీ కండలేదు, బలుపు మాత్రం టన్నుల్లో ఉంది కదా. ఈ బలుపుని అలాగే నీ తలతిక్క పొగరుని అణిచి కాళ్ళ కింద నువ్వు ఉండేలా చేస్తాను. నీకు నా గురించి పూర్తిగా తెలియదు అనుకుంటా. మా ఇంట్లో వాళ్ళే నాతో మాట్లాడడానికి ఆలోచిస్తారు, అలాంటిది నువ్వు అంటూ చూపుడు వేలతో నుదుటి నుండి కింద వరకు అంటూ నాపై చేయి చేసుకుందే కాక నోటికి ఎంత వస్తే అంతే మాట అంటున్నావు. ప్రతి మాటకు అలాగే నన్ను తాకిన చేతికి అన్నిటికీ సమాధానం చెప్తాను. నాకు కనిపించకుండా ఎంతవరకు పరిగెడతావో పరిగెట్టు. నా నుండి నిన్ను ఎవరు ఈ కాలేజీలో కాపాడేవారు ఉండరు. నీకు ప్రతిరోజు టార్చర్ అంటే ఏంటో చూపించకపోతే ఈ విక్రమ్ కృష్ణ ఈగో దెబ్బతింటుంది. కాలేజ్ మొత్తంలో కాపాడేవారు లేరు. నా పంజరంలో చిక్కుకున్న చిలకలా నువ్వు నా నుండి తప్పించుకోలేవు. ఆమెకు అంత దగ్గరగా వచ్చి అంటూ ఆమె కళ్ళలోకి దీక్షణంగా చూస్తూ ఎంజాయ్ ద టార్చర్ అని అంటాడు. అతని కళ్ళల్లోనే చూపులు దాటి తట్టుకోలేక తలను పక్కకు తిప్పుకుంటుంది సీత. ఆమె చూపు విక్రమ్ నుండి వేరుపడేసరికి నచ్చక ఆమె చేతిని పట్టుకుని తన దగ్గరికి లాక్కుంటూ సీరియస్గా నా వైపు చూడు అంటాడు ఈసారి. అప్పటి వరకు విక్రమ్ మాటలతో బెదిరించాలని అనుకున్న పదే అతని చూపు నడుం వైపు వెళ్లడంతో ఈసారి చేతులు నడుం మీదుగా వెళ్ళి గట్టిగా అదిమి పట్టుకుంటాయి. దాంతో మరింత భయపడిపోతూ ఉంటుంది సీత. నా వైపు చూడు, ఇప్పుడే వెళ్ళి క్యాంటీన్కి వెళ్ళి నా కోసం కాఫీ తీసుకునిరా అని చెప్తూ ఉంటాడు. కనీసం సీత ఎలా ఫీల్ అవుతుందని కూడా పట్టించుకోకుండా ఒక్కసారిగా విక్రమ్ మాటలు ఏమీ వినిపించుకోకుండా తన బలమంతా ఉపయోగించి గట్టిగా ఊపిరి పీల్చుకుని విక్రమ్ని వెనక్కి నెట్టి అక్కడి నుండి వాష్రూమ్ వైపుగా పరుగులు పెడుతుంది. విక్రమ్ తనతో అలా బిహేవ్ చేయడం అస్సలు నచ్చని సీత అది ఎవరికి చెప్పాలో తెలియక తనలో తనే మదన పడుతూ ఫేస్ వాష్ చేసుకుని క్లాస్ రూమ్లోకి వెళ్ళడానికి మెట్ల వైపుగా నడుస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఆలోచిస్తూ స్టెప్ ఎక్కుతూ ఉన్న సీతకి ఎదురుగా అడ్డం వచ్చి నిలబడతాడు విక్రమ్. తనకు అడ్డం వచ్చింది ఎవరో చూడని సీత దించిన తల ఎత్తకుండా పక్కకు వెళ్ళాలని సైడ్ జరుగుతుంటే ఆమెను వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటాడు. చిరాగ్గా తలెత్తి చూస్తుంది. ఎదురుగా తనని చూస్తూ నవ్వుతూ ఉన్న విక్రమ్ని చూసి, ఎందుకు అడ్డం పడుతున్నారు ప్రతిసారి అంటుంది అసహనంగా. అతను ఒక్కొక్క మెట్టు దిగుతూ, చూసావా, నేను నీకు దగ్గరగా ఉంటే నువ్వు టెన్షన్ పడుతూ ఉన్నావు. అలాంటిది నేను ఇందాక చెప్పిన ఆర్డర్ నువ్వు ఎందుకు ఫాలో అవ్వలేదు అని సూటిగా అడుగుతాడు. ఈసారి చివ్వున తలెత్తి ఉరిమి చూస్తూ ఉంటుంది సీత. ఏంటే నీ చూపుకి నేను భయపడిపోవాలా? ఏమీ లేని నీకే అంత పగురుంటే అన్నీ ఉన్న నాకెంత పగురుండాలి? నిన్ను ప్రశాంతంగా ఉండనిస్తానని అనుకుంటున్నావు కదా, అది మాత్రం తేలిక కానే కాదు. వన్ స్టెప్ పైనుండి అంటాడు. అన్నీ ఉన్నాయి, సంస్కారం లేదు అని మనసులో అనుకుంటూ బయటికి మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా చూస్తూ ఉంటుంది. ఏమిటే సైలెంట్ అయ్యావు? ఇంతకుముందు అంతలా ఎగిరెగిరి పడ్డావు కదా, ఇప్పుడేమైంది అని పొగరుగా. ఏమైంది నీ పొగరు? వెటకారంగా అంటాడు. అయినా విక్రమ్తో తనకెందుకులే అని ఊరుకుంటుంది సీత. అప్పటికి విక్రమ్ గురించి కొంచెం తెలియడంతో విక్రమ్ మాట్లాడుతూ ఉంటే పక్కకు వెళ్ళబోతున్న సీతను చెయ్యి పట్టుకొని వెనక్కి విసురుగా లాగి గోడవైపు లాక్ చేసి, ఏం మాట్లాడుతున్నావు? ఏంటే మాట్లాడుతుంటే వినకుండా పోతున్నావు? పొగరా కళ్ళలోకి చూస్తూ అడిగి ఆమె దగ్గరగా నిలబడ్డాడు విక్రమ్. డోంట్ టచ్ మీ అగైన్ అని కోపంగా చూస్తూ ఉంటుంది సీత. టచ్ చేస్తాను అంతే గట్టిగా అరుస్తాడు విక్రమ్. చెప్పు తెగుతుంది. తాకలని చూస్తే ఆ మాట పూర్తవ్వక ముందే ఆమెను గోడకి ఫోర్స్గా అదిమి పెట్టి లిప్ లాక్ చేస్తాడు. ఇక షాక్లో నీలికిపోయి వదలమని తోస్తూ ఉంటుంది. అతన్ని డీప్గా ఇంకా గట్టిగా అదిమేస్తూ తన చేతులతో ఆమె చేతులు పట్టుకుని గోడవైపు గట్టిగా లాక్ చేస్తాడు. గాజులు పగిలి గుచ్చుకుని రక్తం కారుతుంది. విక్రమ్
విక్రమ్ పట్టు వదలకపోవడంతో పెదవులను స్ట్రాంగ్గా కొరుకుతుంది కోపంగా బాధతో గట్టిగా బ్లడ్ కారినా ఆపకుండా ఆమెను గాఢంగా ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. అతని నుండి విడిపించుకోవాలని ప్రయత్నిస్తున్న అసాధ్యమని తెలిసేటప్పటికీ ఊపిరి ఆడకముందే అతని చేతుల నుండి అతను ఏమి చేయలేని తన మీదకు తనే కోపం అసహనం వస్తూ ఉంటాయి. ఆమెను మరింత దగ్గరగా తన వైపు అదుముకొని టాప్ టు బాటం టచ్ అయ్యేలా బంధించి లాస్ట్గా డీప్గా ముద్దు పెడుతూ ఉండేసరికి క్షణంలో ఆలస్యం భారంగా తీస్తున్న ఆమె గుండెలు తనకు తాకడంతో ఒక్కసారిగా ఆమె పెదవులను వదిలేస్తాడు. సీత గుండె పట్టుకుని కిందకు సీత సతికిలు పడిపోతుంది. పోయిన ప్రాణం వచ్చినట్టయి ఊపిరి తీసుకుంటే గట్టిగా చెమటలు పట్టేసి ఫేస్ అంతా పుల్లంతా చల్లబడిపోతూ ఉంటుంది. ఒక్కసారిగా కూర్చున్న ఆమెను చూస్తూ ఇప్పుడు కొట్టే చూద్దాం అంటాడు అదే పొగరుతో. కోపం బాధ ఆవేశం పైకి లేచిన సీత చెయ్యెత్తేసరికి విక్రమ్ చెంప చెల్లిమని చేతులు పైకి ఎత్తిన విక్రమ్ చెంపను తాకేసరికి ఆమె చేయిని అలాగే పట్టుకొని మడిచి తన దగ్గరకు లాక్కొని కళ్ళలోకి సూటిగా చూస్తూ పదే మౌనంగా ఉంటున్నానని చూడకు, నోరు జారుతుంటేనే ముద్దుతో ఆగా, అదే చేయి చేసుకోవాలని మళ్ళీ చూస్తే ముద్దుతో ఈసారి ఆగను కోపంగా చెప్తూ ఆమె చేతిని ప్రెస్ చేస్తూ ఉంటాడు గట్టిగా. నొప్పికి అతనన్న మాటలకు భయంతో బాధతో ఏడుస్తూ ఉంటుంది సీత. ఏమీ మాట్లాడలేక తలదించేసరికి విక్రమ్ ఈకో చల్లబడి నువ్వింతే పొగరుగా నాతో ప్రవర్తిస్తే మాత్రం నీ జీవితం మీద పడే మచ్చలను జన్మలో నువ్వు చెరుపుకోలేవు వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి ఆమెను చూస్తూ తన క్లాస్కి వెళ్ళిపోతాడు. విక్రమ్ అతను వెళ్ళిన మరుక్షణమే పరిగెడుతూ వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని చేతిలో పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. కన్నీళ్ళు ఇంకా పోయేదాకా అలాగే ఏడుస్తూ వాష్రూమ్లో చాలాసేపు కూర్చున్న తర్వాత తెలియదు అతని దగ్గరగా వస్తున్న నిశ్చయత ఉండడం తనకి మరింత కోపాన్ని తెప్పించేస్తూ ఉంటుంది. తన మీద తనకే అసహ్యం కలుగుతూ ఉంది సీతకి. కాసేపటికి లేచి ఫేస్ వాష్ చేసుకుని అతని పెదవులపై ఇంకా తెలుస్తుంటే తన పెదవులను గట్టిగా రుద్ది మరీ కడుగుతుంది. ఎంతలా అంటే లేతగా డెలికేట్గా ఉండే పెదవుల నుండి ఇట్లే రక్తం పైకి తేలేంత పడుతున్నా ఆపకుండా రుద్దుతూనే ఉన్న సీత నొప్పికి ఇంకా బాధతో కళ్ళు వర్షిస్తూ ఉంటాయి. బయటికి వచ్చేసరికి అందరూ లంచ్ టైం అవ్వడంతో క్యాంటీన్ వైపుగా వెళ్తూ ఉంటారు. అదే టైంలో బయటికి వచ్చిన విక్రమ్ కూడా సీతను చూసి తన మొహం కళ్ళు ఉబ్బి పెదవులు వాచి ఉండడంతో నవ్వుకుంటూ వెళ్తాడు. క్లాస్లో సీత మాత్రం ఒంటరిగా కూర్చుని ఎవరూ లేకపోవడంతో అక్కడ ఒంటరిగా కూర్చుని ఉంటుంది. ప్లీజ్ లైక్ ద వీడియో.